కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రీన్ నైన్స్ హోటల్ను నేడు సీజ్ చేశారు. ఇటీవల హోటల్లో ఆహారం భుజించి ఓ యువతి మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్ సీజ్ చేసినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. హోటల్స్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఇదే, మేము ప్రతిరోజు వచ్చి చూడలేము. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు దయచేసి ఫాలో అవ్వండి. ఏది కూడా అవుట్ ఆఫ్ వయలేషన్ యూజ్ చేయకండి. కలర్స్ యూజ్ చేయొద్దు, మైనీస్ యూజ్ చేయొద్దు. ఎవరికి ఇబ్బంది రాకుండా దయచేసి హోటల్స్ నడపాలని కోరుతున్నాం. అండ్ ఇవాళ ఈవినింగ్ కూడా అందరు రెస్టారెంట్స్ వాళ్ళని మళ్ళీ ఇంకోసారి పిలిపిస్తున్నాము. అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ కూడా అందరికీ పేస్ చేయమని చెప్తున్నాం. బయట రెస్టారెంట్ బయట పేస్ చేస్తాం, బికాస్ ప్రజలకి తెలియట్లేదు కాబట్టి. సో వాళ్ళకు కూడా ఫ్లెక్సీలు కూడా పెట్టమని చెప్తాం. ఏవేవైతే వాడకూడదో అది కూడా ఇవాళ ఈవినింగ్ 4 o'clock కాన్ఫరెన్స్ హాల్లో చేశామండి. మీరందరూ కూడా రండి ఒకసారి.